నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి పెంచేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవటం, టీఏడీఏలు పొందడం పైన ఎమ్మెల్యేలు ఇరుకును పెట్టేలా అడుగులు వేస్తున్నట్టుగా చెప్తున్నారు. బుధవారం వైసీపీ ఎమ్మెల్యేల గైహాజరుపైన ఎథిక్స్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. సభకు రాకుండా 6 ఎమ్మెల్యేలు టీఏడీఏలు తీసుకుంటున్నట్లుగా అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన ఎథిక్స్ కమిటీ సభ్యులు వైసీపీ ఎమ్మెల్యేల పైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపైన చర్చించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సభ్యుల హోదాలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మిగిలిన సభ్యులు గైహాజరయ్యారు. ఇక సమావేశం ప్రధాన ఎజెండా అయిన వైసీపీ ఎమ్మెల్యేల గైహాజరు పైన చైర్మన్ బుద్ధప్రసాద్ సభ్యులతో చర్చించారు. సభకు హాజరు కాకుండా టీఏడీఏలు తీసుకోవడం అనైతికమన్న అంచనాకు వచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపైన సభ్యులను ఎథిక్స్ కమిటీ ముందు పిలిపించి వివరణ తీసుకోవాలని సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించినట్టుగా చెప్తున్నారు. ఇదే సమయంలో చైర్మన్ బుద్ధప్రసాద్ స్పందిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి పిలిపించడం కన్నా ప్రధాన నగరాల్లో మేధావులు, ప్రజా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి అసెంబ్లీకి గైహాజరయ్యే ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే సమావేశానికి హాజరైన 3 2 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. నిర్ణయాన్ని వాయిదా వేసి వచ్చే సమావేశానికి మిగిలిన సభ్యులు హాజరైతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు. ఎథిక్స్ కమిటీలో జరిగిన చర్చను పరిశీలిస్తే వైసీపీ ఎమ్మెల్యేల గైహాజరుపైన ప్రజల్లో చర్చ జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అనే అనుమానం కూడా మనకు వ్యక్తం అవుతుంది. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది జీతాలు తీసుకుంటున్నారని, దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు కూటమి ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు పోటీలు నిర్వహించిన సమయంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో సైతం వైసీపీ ఎమ్మెల్యేలు గైహాజరుపైన చర్చ జరిగేలా ఒక స్కిట్ వేశారు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. ఇక ఎథిక్స్ కమిటీలో చర్చించిన విధంగా ప్రధాన నగరాల్లో చర్చా వేదికలు నిర్వహించి ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన ప్రజా అభిప్రాయం కోరితే వైసీపీ ఎమ్మెల్యేలకు తీవ్ర అవమానం జరిగినట్టే అని భావించవలసి వస్తుంది అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవటం కన్నా వారి నైతికతను ప్రశ్నించేలా ప్రజల్లో డిబేట్ జరగడాన్ని రాజకీయ సంచలనంగానే పరిగణించాల్సి ఉంటుంది అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి 3 ఎథిక్స్ కమిటీ సభ్యుల అభిప్రాయంపైన నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని అధికార పక్షం వదులుకోకపోవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. ఎథిక్స్ కమిటీ సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తారని, వారే తుది నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేల గైహాజరుపైన ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనేది చాలా ఆసక్తి రేపుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.